ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు శ్రీవారి సేవా సర్వీసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం అయితే అందరికీ శ్రీవారి భక్తులందరికీ కల్పిస్తూ ఉన్నారు. దీన్నే వాలంటరీ సర్వీస్ అని కూడా అంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనము శ్రీవారి సేవా సర్వీసెస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ వచ్చి శ్రీవారిసేవ.tirumala.org అండి. ఈ వెబ్సైట్ మనం లాగిన్ అయ్యాము అంటే ఇలా అయితే ఉంటుందండి. ఇందులో మనకి ఏ వెబ్సైట్కి ఇలాగైతే ఉండదండి. ఇక్కడ మనకు తెలుగు అనే ఆప్షన్ ఉంది, ఇంగ్లీష్ అనే ఆప్షన్ కూడా ఉందండి. మీకు దేంట్లో కావాలంటే అందులో అయితే మనం కన్వర్ట్ చేసుకుని ఈజీగా చదువుకోవచ్చు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఉంటుందండి టాప్లో. సో తెలుగులో అంటే మనకి క్లియర్గా తెలుగులోనే అన్ని అప్డేట్ తెలుగులోనే ఉంటుందండి. ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో క్లియర్గా మనమైతే చూసుకోవచ్చు. శ్రీవారి సేవా సర్వీసెస్ అనేది 2000వ సంవత్సరంలో అయితే ప్రారంభించారండి ఈ వాలంటరీ సర్వీస్ని. ఇందులో మనకి ఏమేమి అంటే విజిలెన్స్ గాను, అలాగే హెల్త్కి సంబంధించినవి, అన్నప్రసాదము, గార్డెన్గా, మెడికల్, లడ్డూ ప్రసాదము, టెంపుల్లోను, ట్రాన్స్పోర్ట్లోను, కళ్యాణకట్ట, బుక్ స్టాల్స్ ఇలాగా ప్రతి చోట అయితే డ్యూటీస్ అయితే వేస్తారండి. సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి. మనం క్యూ లైన్లలో వెళ్తూ ఉన్నప్పుడు ఫుడ్ ఇస్తూ ఉంటారు. అలాగే సెక్యూరిటీగాను వర్క్ చేస్తూ ఉంటారు. లోపల మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాగ మనకి అన్ని చోట్లయితే డ్యూటీస్ వేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనము శ్రీవారి సేవలో ఏ సేవలు ఉంటాయి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి అనేసి అయితే మనం చూద్దామండి. సో ఇక్కడ మనము ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్లో చూసుకున్నాము అంటే మనకి 3 రకాల సేవలు అయితే ఉన్నాయండి. జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవ. ఈ 3 రకాల సేవలు అయితే రేపండి 27వ తేదీ అయితే టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించినవి. అవి తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 విల్ బి రిలీజ్డ్ అట్ 11 గంటలు 11 AM అయితే జనరల్ సేవకు సంబంధించినవి రిలీజ్ చేస్తున్నారు. నవనీత సేవని అయితే 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. పరకామణి సేవని అయితే 1 గంటకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదైతే ఒక్కసారి భక్తులు చూసుకుని రేపైతే బుక్ చేసుకోవాలి అండి. శ్రీవారి సేవా సర్వీసెస్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ వాళ్ళ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఎంట్రీ చేసి క్యాప్చా ఇక్కడ ఏముందో అదే యాసిటీస్ ఎంట్రీ చేసేస్తే లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూసే వాళ్ళు అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర, ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ ఏదో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి ఎంటర్ చేసుకోండి. అలాగే సేమ్ ఇక్కడ ఏం పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ ఇచ్చాము అంటే మనమైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుందండి. మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనము అక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో, ఏం పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ ఏ క్యాప్చా ఉందో అదే ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఆ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. మనం లాగిన్ అవ్వంగానే స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుందండి. సో మనమైతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్లలో ఏమేమి ఉన్నాయి అనేసి అయితే ఒకసారి చూద్దామండి. ఇది శ్రీవారి సేవ అనేది ఓన్లీ హిందువులకు మాత్రమేనండి. ముస్లింలు, క్రిస్టియన్స్ ఇలా ఎవరికి కాదు, హిందువులకు మాత్రమేనండి. ఒకవేళ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళు హిందువులు కాదు అని తెలిస్తే మాత్రము అలో చేయరండి, రిటర్న్ అయితే పంపించేస్తారు. మనకి 3 రకాల సేవలు అయితే ఉన్నాయండి. అవి జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవ. ఈ సేవలనే మనము శ్రీవారి సేవ అంటామండి. శ్రీవారి సేవకు బుక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు అయితే ఉండాలండి. కానీ స్పెషల్ అకేషన్స్లో మాత్రం, స్పెషల్ అకేషన్స్ అంటే బ్రహ్మోత్సవాలు ఇవి జరుగుతాయి కదండి, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మోత్సవం, ఇలాంటి సందర్భాల్లో అయితే ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉంటేనే అలో చేస్తారండి. నార్మల్ టైంలో అయితే 60 సంవత్సరాల లోపు ఉండొచ్చు. బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇలాగ జనరల్ సేవ అంటే లడ్డూ కౌంటర్స్ దగ్గర, బయట క్యూ లైన్ల దగ్గర, ఇంకా మనకి ఇలాగా వాటర్ సర్వీస్ చేసేది, ఫుడ్ సర్వీస్ చేసేది, వెజిటేబుల్స్ కటింగ్, ఇలాగ అన్నప్రసాదం దగ్గర అన్నం వడ్డించేది, ఫుడ్ సర్వీస్, ఇవన్నీ కలిపి మనము జనరల్ సేవ అంటామండి. జనరల్ సేవలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఇలాగైతే సేవ చేయడానికి ఉంటుందండి. రెండోది వచ్చేసి పరకామణి సేవ. పరకామణి సేవ అంటే డబ్బులు లెక్క పెట్టేదండి. వీటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మాత్రమే అర్హులండి. మిగిలిన వాళ్ళు అర్హులు కాదు. మనకి ఆల్రెడీ బుక్ చేసేటప్పుడు ఈ కంపల్సరీ అడిగే డీటెయిల్స్ని ఫిల్ చేస్తే మనకైతే బుక్ అవుతుందండి. ఈ సేవలకు అన్నిటికి కూడా జనరల్ సేవకి, పరకామణి సేవ, నవనీత సేవకి 3 సేవలకి ఎలాంటి అమౌంట్ అనేది పే చేయరండి. ఇది ఫ్రీ ఆఫ్ సర్వీసే. ఫ్రీగా మనం వెళ్ళి స్వామివారికి సేవ చేయాలి అని ఫ్రీ సర్వీస్తోని ఇదైతే భక్తులు వెళ్ళి సేవ చేసేదండి. దీనికి ఎలాంటి అమౌంట్ అనేది టీటీడీ వాళ్ళు పే చేయరు. సో ఇదండి జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవ. నవనీత సేవ మూడోది వచ్చేసి మనము గోకులంలో పని
పనిచేసేదండి. అంటే ఆవులు అవి ఉన్నాయి కదా, నెయ్యి చిలికేది, సో ఇవన్నీ వెన్న తీసేది, ఇవన్నీ నవనీత సేవ అండి. మనము ఈ సేవలకి ఎలాగ బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదండి సేవా సర్వీసెస్. సో ఈ సేవా సర్వీసెస్లో శ్రీవారి సేవ క్లిక్ చేసుకున్నాము అంటే నేనైతే ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలాగ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునే విధానం అంటే బుక్ చేసుకునే విధానము, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనకి సేవలు అందిస్తారు ఇవన్నీ అండి. సో ఈ శ్రీవారి సేవలకి సింగిల్గాను పార్టిసిపేట్ చేయొచ్చు, గ్రూప్గాను పార్టిసిపేట్ చేయొచ్చు అండి. సింగిల్గా అంటే ఒకరిగాను అలా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గ్రూప్గా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రము మినిమం 10 మెంబర్స్ నుంచి మ్యాక్సిమం 15 మెంబర్స్ వరకు అయితే ఉండాలి. 10 నుంచి 15 మందికి అయితే ఉండాల్సి ఉంటుందండి. మినిమం 10 మంది అలా ఉంటేనే గ్రూప్గా కూడా వెళ్ళి స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారు. సింగిల్గాను వెళ్ళి కూడా సేవ చేసుకోవచ్చు అండి. సో వీటి అన్నిటికి కూడా ఇక్కడ ఎలాగ బుక్ చేసుకోవాలి ఏమని క్లియర్గా ఉంటుందండి. సో ఇక్కడ నవనీత సేవ అంటే ఏంటో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం చూడండి. సో ఇక్కడ నవనీత సేవ అంటే ఏంటి అంటే గోశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడం, రంగోలీలు గీయడం, ఇంధన పదార్థంగా ఉపయోగించేందుకు ఆవు పేడతో పిడకలు తయారు చేయడం, ఆవులకు మేత తినిపించడం, వెన్నెను మగ్గించడం, ఇవన్నీ మనకు నవనీత సేవ కిందకైతే వస్తాయండి. శ్రీవారి సేవలో పాల్గొనే జట్టు సభ్యులందరూ కూడా తప్పకుండా హిందూ మతస్థులై ఉంటేనే అలో చేస్తారండి. హిందూ మతస్థులు లేకపోతే అలో చేయరు. అలాగే సేవా వ్యవధిని వర్తింపచేయడానికి సేవ కోసం దరఖాస్తుపై క్లిక్ చేసి డిపార్ట్మెంట్ నవనీత సేవను ఎంచుకుని మంగళవారం లేదా శుక్రవారం వ్యవధిని ఎంచుకోండి. సో ఇక్కడ మనకు ఎలాగ నవనీత సేవకి ఎలాగ బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, మంగళవారం లేదా శుక్రవారం. సో ఈ 2 రోజుల నవనీత సేవకండి 7 రోజులు అయితే ఉంటుంది. సో మనకి నార్మల్గా బుకింగ్ విధానంలో అయితే అకామిడేషన్ కానీ లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇలాగ బుక్ చేసుకునేటప్పుడు అంటే ఈ రోజు డేట్ ఈ తేదీ అని ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఈ సేవలకు అలా కాదండి. సేవలకి ఏ వారం, మంగళవారం, శుక్రవారం ఏదో వారం అయితే ఇలా 7 రోజులు, 4 రోజులు, 3 రోజులు ఇలా అయితే ఉంటుందండి. ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి అర్హత ఏమి అంటే మహిళలకు మాత్రమేనండి. సో ఇక్కడ ఎన్ని రోజులు అంటే 7 రోజులైతే ఈ సేవకి మనము బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చుంటారు చూడండి, 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు నవనీత సేవకి అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింగిల్గాను బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గా జట్టు, సో గ్రూప్గా కూడా బుక్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఎక్కడ అంటే ఏ ప్లేస్లో మనం నవనీత సేవకి వెళ్తాము అంటే ఎస్వి గోశాల ఉంది కదా తిరుమలలో, అక్కడ అండి. జనరల్ సేవ ఎక్కడెక్కడ అంటే అన్నప్రసాదం ఉంది కదా అండి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో మనకి ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా అది, అలాగే కూరగాయల్ని కట్ చేయడము, అలాగే భోజన కౌంటర్లు అంటే రాంబగీచ వసతి గృహం, బస్ స్టాండ్, కేంద్ర సమాచార కార్యాలయం అంటే సిఆర్ఓ ఆఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, పిఎస్సి 1. సో ఇక్కడ అన్నిటికి కూడా వాళ్ళు ఫుడ్ అనేది వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారండి. అలాగే మనకు లోపల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, మనం వెళ్ళి లోపల స్టే చేస్తూ ఉంటాం కదా 30 కంపార్ట్మెంట్స్. సో అక్కడ మనకి లోపల ఫుడ్ అనేది సర్వీస్ చేస్తూ ఉంటారు కదండి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నట్టుగా మళ్ళీ పాలు ఇవన్నీ తెస్తూ ఉంటారు కదా. సో అక్కడంతా కూడా మనకి ఫుడ్ సర్వీస్ చేసేది ఇలాగ శ్రీవారి సేవలో పాల్గొనే వాళ్ళండి. ఇవన్నీ కూడా జనరల్ సేవ కిందకే వస్తాయి. సో రద్దీ అధికంగా ఉండే రోజుల్లో అయితే నారాయణగిరి వనాల్లో అంటే బయట మనం క్యూ లైన్లలో బయట వేచి ఉంటాం కదా, అప్పుడు కూడా మనకి లోపల ఉన్నప్పుడు బయట నుంచి అయితే మనకి నీరు అందిస్తుంటారు, నీళ్లు, మళ్ళీ పాలు ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జనరల్ సేవ కిందకే వస్తాయండి. మళ్ళీ హెల్త్ గురించి, అలాగే సెక్యూరిటీగాను పనిచేసేది, అలాగే కళ్యాణ కట్ట దగ్గర అండి మనం తలనీలాలు ఇస్తూ ఉంటాం కదా, సో అక్కడ ఇవన్నీ కూడా జనరల్ సేవ కిందకే వస్తాయండి. ఇక్కడ అన్నప్రసాదం దగ్గర భోజన కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్లోను, అలాగే కళ్యాణ కట్ట ఈ ప్లేసులన్నింటిలోనూ జనరల్ సేవలో పనిచేయచ్చు. అలాగే ఇవేనా అంటే లోపల కూడా స్వామివారి దర్శనం లోపల మనం వెళ్తూ ఉంటాం కదండి, అక్కడ కూడా ఒక్కొక్కసారి మనకి 1 రోజు లేదా 2 రోజులు కూడా అలాగా డ్యూటీస్ పడుతూ ఉంటాయండి. ఏం ప్రాబ్లం లేదు, స్వామివారిని దర్శించుకునే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరికాయల విక్రయశాలలు, పుస్తక విక్రయ కేంద్రాలు, హెల్ప్ డెస్క్, శ్రీవారి ఆలయ శుద్ధి సేవ, తిరునామధరణ ఇలా అన్ని చోట్ల మనకైతే డ్యూటీస్ వేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదండి అవైలబిలిటీ చార్ట్. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఉంటుందండి. సో సేవా నేమ్, ఏ సేవకు బుక్ చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. శ్రీవారి సేవ, పరకామణి సేవ. ఈ శ్రీవారి సేవలోనే మనకి జనరల్ సేవకి నవనీత సేవ 2 సేవలు శ్రీవారి సేవ కిందకి వచ్చేస్తాయండి. మనం వెళ్ళాము అంటే అక్కడ మనకి అలాట్మెంట్ చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళాలి, ముఖ్యంగా సేవల్ని బుక్ చేసుకున్నాము అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకైతే శ్రీవారి సేవ సదన్ 1, శ్రీవారి సేవ సదన్ 2 అని 2 ఉన్నాయండి. సో ఇది తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి సేవా సదన్ 1, సేవా సదన్ 2 అనేసి. సేవా సదన్ 1 వచ్చేసి లేడీస్ని మాత్రం అలో చేస్తారండి.
ఉంటుందండి. సేవా సదన్ 2 వచ్చి జెంట్స్కి. మనము సేవా సదన్ 2 దగ్గరికి లేడీస్ జెంట్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళాము అంటే సేవా సదన్ 2 దగ్గర మనల్కి అక్కడైతే మాత్రం డ్యూటీస్ అనేది అలాట్మెంట్ చేస్తారండి. ఏ రోజు మీకు ఎక్కడ డ్యూటీస్ వేస్తారు ఏమని క్లియర్గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చూసుకుని మనకి అలాగే ఫుడ్ గురించి మళ్ళీ రూమ్స్ అన్నీ కూడా సేవా సదన్ 1లో లేడీస్కి ఉంటుందండి. బెడ్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సేవా సదన్ 2లో జెంట్స్కి అయితే ఉంటుందండి. అలాగే లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. మనమైతే ఇక్కడ ఇలాగా ఏ సేవకు వెళ్ళాలనుకుంటున్నామో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. నేను శ్రీవారి సేవ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. శ్రీవారి సేవను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ స్లాట్ ఉంది కదా, స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. స్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం చూసుకోవచ్చు మండే ఉంది, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, ఇంకా చూసుకుంటే థర్స్డే ఇలాగైతే ఉన్నాయండి. సో ఇందులో మీరు ఎన్ని రోజులకి పాల్గొనాలి అనుకుంటున్నారో 6 days, 7 days, 9 days, 10 days ఇలాగైతే చూపిస్తుందండి. అందులో మీరు ఎన్ని రోజులు పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ రోజైతే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సేవా డేట్ అయితే ఇక్కడ మనకి ఇప్పుడు రిలీజ్ చేయలేదు కాబట్టి చూపించట్లేదండి. నేను ఇంకొకటి కూడా రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడైతే మండే సెలెక్ట్ చేశాను, అలాగే మీరు ట్యూస్డే సెలెక్ట్ చేసి చూడండి. సో ఇవైతే అన్నీ ఫుల్ అయిపోయినాయి. అలాగే ఇంకా కూడా రిఫ్రెష్ చేయండి. వెన్స్డే సెలెక్ట్ చేశాను. వెన్స్డే సెలెక్ట్ చేయగానే ఇక్కడ 30వ తేదీ అయితే ఖాళీగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను 30వ తేదీ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాకే ఇక్కడ సేవా డేట్ నేను 30వ తేదీ సెలెక్ట్ చేశాను కాబట్టి 30వ తేదీ అయితే చూపిస్తూ ఉంది. సో గెట్ కోటా. సో ఇప్పుడైతే ఇక్కడ సో మనమైతే ఇప్పుడు గెట్ కోటా ఇవ్వంగానే నవనీత సేవ, శ్రీవారి సేవ తిరుమల, శ్రీవారి సేవ జెంట్స్ అని ఇలాగైతే మనకు కనిపిస్తుందండి. సేవా పీరియడ్ మనం 7 రోజులు సెలెక్ట్ చేసాం కాబట్టి 7 రోజులు ఉంది. అవైలబుల్ కోటా అయితే ఫస్ట్ 2కి అయితే లేదండి. సో థర్డ్ 1కి అయితే ఉంది. ఇక్కడ మేల్కి నవనీత సేవకి మేల్కి అలో లేదు కాబట్టి ఇంటూ మార్క్ ఉందండి. ఫీమేల్ మాత్రం అలో చేస్తారు. మిగిలిన 2 సేవలకైతే ఇద్దరిని అలో చేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నేను వెన్స్డే సెలెక్ట్ చేశాను కదా, ఫ్రైడే సెలెక్ట్ చేసి చూద్దాము. ఫ్రైడే సెలెక్ట్ చేస్తే ఏది లేదండి, ఫుల్ అయిపోయి ఉన్నాయి. అలాగే మండే. సో మండే సెలెక్ట్ చేస్తే ఇంకా ఈ మండే రోజు అంటే 28వ తేదీ అయితే మనకి అక్టోబర్ 28 అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఈ డేట్ సెలెక్ట్ చేసుకుని గెట్ కోటా ఇచ్చాము అంటే చూసుకోవచ్చు. శ్రీవారి సేవ జెంట్స్కి సంబంధించినవి ఇంకా 114 అయితే ఉన్నాయండి. సో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాగైతే బుక్ చేసుకోవచ్చు. ఇలాగ మనము ప్రతి రోజుకి సంబంధించినవి ఇలాగైతే మనం చెక్ చేసుకున్నాము అంటే ఉందా లేదని క్లియర్గా అయితే మనకు కనిపిస్తుందండి. చాలామంది అయితే ఇలాగ ఫస్ట్ 1 చూడంగానే అయ్యో అవైలబిలిటీలో లేదు అనుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ మండే చూశాను, అవైలబుల్ కోటా ఏది కనిపించలేదండి. ఇలాగ మనము అన్నిటినీ ఇలాగ మనకు అన్ని రోజులని ఇలాగ చెక్ చేసుకుంటేనే అవైలబిలిటీ కనిపిస్తుందండి. ఇలా కనిపించిన ఈ డేట్ని ఇలాగ సెలెక్ట్ చేసుకుని గెట్ కోటా ఇచ్చుకొని ఇలాగైతే మనం చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు శ్రీవారి సేవ, ఇప్పుడు నేను పరకామణి సేవకు కూడా చూపిస్తానండి. పరకామణి సేవలో ఇప్పుడు మనకు లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తిరుమలనా తిరుపతినా. సో ఇప్పుడు నేను తిరుమల అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ అయితే మాత్రం పరకామణి సేవకి చూడాలి పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా అంటే గవర్నమెంట్ ఎంప్లాయా ప్రైవేట్ ఎంప్లాయా అనే అడుగుతుందండి. సో ఇప్పుడు నేనైతే పబ్లిక్ అని ఇచ్చాను అంటే గవర్నమెంట్ అని. ఇక్కడైతే 3 days 4 days ఇలాగైతే డ్యూటీస్ అడుగుతూ ఉందండి. సో ఏదో ఒక రోజు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి బ్యాచ్ అనేది అడుగుతుందండి. అంటే ఏ బ్యాచా, బి బ్యాచా, సి బ్యాచా 3 బ్యాచ్లుగా అయితే మనకి డివైడ్ చేసి పరకామణి సేవకైతే అలో చేస్తారు. కాబట్టి మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఏ అయితే ఏ ఇలాగైతే సెలెక్ట్ చేయండి. బి అయితే బి ఇలాగ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. సి అయితే సి ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని చూడాలి. ఇక్కడైతే మనకి ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో నేను ఇంకొకటి కూడా సెలెక్ట్ చేస్తాను. సో మండే సెలెక్ట్ చేశానండి. సో ఏ బ్యాచ్ అయితే సెలెక్ట్ చేశాను, అవైలబిలిటీలో ఏది లేదు. సో బి అయితే సెలెక్ట్ చేశాను. సో సి ఇలాగైతే మనకు చెక్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది పబ్లిక్ గవర్నమెంట్కి. ప్రైవేట్ సెక్టార్కి అయితే మాత్రం ప్రైవేట్ సెక్టార్కి ఇలాగైతే నేను సెలెక్ట్ చేసి చూస్తాను. సో ఇవన్నీ కూడా ఫుల్గానే ఉన్నాయి. సో బిలోనూ లేదు, సో సిలోనూ లేదు. సో ఇలాగైతే మనం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికైతే చూసుకోవచ్చు 4 days ప్రైవేట్ సెక్టార్కి, 4 days సెక్టార్కి ఏ బ్యాచ్ అయితే ఉందండి అవైలబిలిటీలో మాత్రము. సో ఇక్కడ నేను November 4th అయితే ఇలా సెలెక్ట్ చేస్తాను. సో గెట్ కోటా. సో గెట్ కోటా అంటే 4 days 25 అవైలబిలిటీలో ఉన్నాయి. సో 11th, సో 18th మీకు ఏ రోజు కావాలో ఇలాగైతే రీఫ్రెష్ చేసుకొని ఒకసారి అయితే మీరు గెట్ కోటా ఇచ్చారంటే చూసుకోవచ్చండి. ఇలాగైతే మనకు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ కోటా ఎలాగుంది, ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అనేసి క్లియర్గా ఇలా అయితే చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చండి. సో ఇదండి నవనీత సేవ, పరకామణి సేవ, జనరల్ సేవ వీటికి అన్నిటికీ కలిపి ఎలాగ చెక్ చేసుకోవాలి, అసలు నవనీత సేవ అంటే ఏంటి, పరకామణి సేవ అంటే ఏంటి, శ్రీవారి సేవ, జనరల్ సేవ అంటే ఏంటని మనం క్లియర్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి కూడా క్లియర్గా అవైలబిలిటీని ఎలాగ చెక్ చేసుకోవాలి అనేసి అయితే క్లియర్గా మనం చెక్ చేసుకున్నాం కదండి. సో దీనికి ఇవన్నీ చెక్ చేసుకున్నాక ముందుగా మనమైతే ఇక్కడ బుక్ చేసుకోవాలి అంటే ప్రొఫైల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ మనము ఇంకో వీడియోలో అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మన ప్రొఫైల్ని అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రొఫైల్ వచ్చేసి ఏం కాదండి, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, బ్లడ్ గ్రూపు, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ నెంబరు, మన అడ్రస్ ఇవన్నీ ఎంట్రీ చేసి
ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చండి, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని కింద అడుగుతుందండి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అంటే పరకమణి సేవకి బుక్ చేసే వాళ్ళు అయితే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ని కూడా తప్పకుండా మనకి అప్డేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఒకసారి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి చూపిస్తాను. సో ఇక్కడ పరకమణి సేవలో ఎవరెవరిని అలో చేస్తారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని చెప్పాం కదా, బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు అని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తారండి. ఒక్కసారి మనం చూద్దాము. సో సెలెక్ట్ సెక్టార్లో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పబ్లిక్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ సూపర్వైజరీ లెవెల్, సో గేజ్డ్ ర్యాంక్ ఆఫీసరు, ఇలాగైతే అన్నిట్లో వర్క్ చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి వీటిలో వర్క్ చేస్తారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ పరకమణి సేవకు బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ మాస్టర్ లిస్ట్ అని ఒకటి ఉంది కదండి, ఇది కూడా చూద్దాము. మాస్టర్ లిస్ట్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ మనము బుక్ చేసేటప్పుడు ప్రొఫైల్ని అప్డేట్ చేసి పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ ఒకరికైతే ఇక్కడ న్యూ సేవాక్స్, యాడ్ న్యూ సేవాక్స్, యాడ్ టు గ్రూప్ ఇలా ఉంది కదా, ఇందులో యాడ్ న్యూ సేవాక్స్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాగైతే సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ లేదా మదర్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, బ్లడ్ గ్రూప్, క్వాలిఫికేషను, ప్రొఫెషన్, ఐడి ప్రూఫ్, సో మన ఇంటి అడ్రస్ అండి, డోర్ నెంబర్, స్ట్రీట్, స్టేట్, డిస్టిక్, సిటీ, పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఎంట్రీ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము పదే ఎంట్రీ చేయకోకుండా ఇలాగ ఒక్కసారి మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాము అంటే వాళ్ళ నేమ్ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇందులో. అలాగే ఒకవేళ గ్రూప్గా బుక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 10 నుంచి 15 మందికి, వాళ్ళకి యాడ్ టు గ్రూప్ అనేది ఇవ్వాలి. యాడ్ టు గ్రూప్ ఇచ్చినప్పుడు నేనైతే ఇక్కడ నా ప్రొఫైల్ని అప్డేట్ చేసి పెట్టున్నాం కాబట్టి ఒక్కరిదే నా నేమ్ అనేది కనిపిస్తుందండి, నా నేము, ఐడి ప్రూఫ్ ఇవని. ఒకవేళ మనము ఇంకా వేరే వాళ్ళని యాడ్ చేయాలి అనుకుంటే ఇద్దరిని, ముగ్గురిని అలాగా ఇక్కడ యాడ్ సేవాక్ అని ఉంది కదా, సో ఇక్కడ యాడ్ సేవాక్ ఇవ్వాలి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ సేవాక్ ఇలాగ మనకు ఎంతమంది ఉంటే అంతమందిని యాడ్ చేసి పెట్టుకున్నాము అంటే పదే ఎంట్రీ చేసుకోకుండా ఒక్కసారిగా మనము ఎంట్రీ చేసుకోవడానికి ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ కూడా ఇచ్చుంటారు. సో గ్రూప్లో మ్యాక్సిమం 15 సేవాక్స్ మాత్రం అలౌ చేస్తారండి, 10 నుంచి 15 మందికి. సో ఇక్కడ గ్రూప్ డీటెయిల్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే వాళ్ళ బుకింగ్ ఐడిని ఎంట్రీ చేసి సెర్చ్ చేసుకున్నామంటే వాళ్ళ గ్రూప్లో ఉన్నారా లేదా, ఎక్కడున్నారు అనేసి అయితే క్లియర్గా ఇక్కడ బుకింగ్ ఐడిని ఎంట్రీ చేసి అంటే బుకింగ్ ఐడిని ఎంట్రీ చేసి సెర్చ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ సేవాక్స్ అంటే యాడ్ చేసి పెట్టుంటాం కదా ఇంతమంది పర్సన్స్ అని, ఇక్కడ వాళ్ళని ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి పెట్టుంటాం కాబట్టి వాళ్ళని ఇక్కడ బుక్ చేసేటప్పుడు యాడ్ చేసేదండి. వాళ్ళ ఫోన్ నెంబర్, ఐడి ప్రూఫ్ నెంబరు యాడ్ చేసామంటే యాడ్ సేవక్. సో ఇలాగా ఎంతమందిని మనం ఇప్పుడు ఈసారి మళ్ళీ బుక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవడం అనమాట. కొత్తగా యాడ్ చేసే వాళ్ళని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళని ఆల్రెడీ ఇప్పుడు మనం బుక్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉండే వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ సేవక్స్లోకి వెళ్ళి యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్లోకి వెళ్ళి యాడ్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఇవన్నీ నేను ఇంకో వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలాగా ఏమి అనేసి అయితే. సో ఇప్పుడైతే మాత్రం అన్ని క్లియర్గా హోమ్లో ఏముంటుంది, ప్రొఫైల్లో, మాస్టర్ లిస్ట్లో, సో సేవా సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి, సేవా హిస్టరీ, సో మనం ఏది ఇంకా చేయలేదు కాబట్టి నో రికార్డ్స్ ఫౌండ్, క్యాన్సిల్ సేవ ఏం లేదు కాబట్టి సో ఇవన్నీ నేనైతే క్లియర్గా మీకు ఎలాగ చెక్ చేసుకోవాలి ఏమి అనేసి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. సో మనకు ఈజీగా తెలుగులో కూడా చూసుకోవచ్చండి. సో ప్రొఫైల్లో ఎవరెవరిది ఉంది ఏమని క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టుకుని ఉన్నాను కాబట్టి నాది ఇక్కడ నా డీటెయిల్స్ అనేవి ఉన్నాయండి. సో మాస్టర్ జాబితా ఇందులో సేవకులను చూడండి. సో ఇప్పటికే ఉన్న సేవకులను జోడించండి, కొత్త సేవకులను జోడించండి. సో కొత్త వాళ్ళని యాడ్ చేసేది ఇలాగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి పెట్టుకోవడం. మళ్ళీ సమూహంకు జోడించు అంటే గ్రూప్గా యాడ్ చేయమని అండి. సో గ్రూప్గా యాడ్ చేసేటప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సేవకులను జోడించండి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటాము. సో ఇవ్వండి ఎలాగ చెక్ చేసుకోవాలి ఏమని క్లియర్గా అయితే మాత్రము. సో ఇంతేనండి శ్రీవారి సేవా సర్వీసెస్ గురించి అన్నీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్గా ఎలాగ బుక్ చేసుకోవాలి ఏమి అనేసి అయితే మాత్రం ఇంకో వీడియోలో తప్పకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.